Hello, welcome to Geeta Saramsham. This video is all about my Mardi Garu Sunny's birthday. Happy birthday Sunny. Thank you. May 27th is his birthday, కానీ తిది ప్రకారం May 26th అంటే సండే అయింది. తన బర్త్డేకి నేను ఒక షర్ట్ డిజైన్ చేసి గిఫ్ట్ చేశాను. ఈ షర్ట్ అదే అనమాట, తనకు చాలా నచ్చింది. ఈ డిజైన్ ఏంటి, ఎలాగా చేశాను అండ్ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ రోజు మా రిలేటివ్స్ కూడా ఉన్నారు, హైదరాబాద్ నుండి వచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురు అండ్ ఫ్యామిలీ. బర్త్డే సార్ స్పెషల్ కదా, అయితే మీరు సెలబ్రేట్ చేసుకున్న మోస్ట్ మెమరబుల్ బర్త్డేని కమెంట్ చేయండి. బర్త్డే బాయ్కి ఇష్టమైనవని మా అత్తయ్య గారు వండి పెట్టారు. యూజువల్గా తను వర్కింగ్ డేస్లో బయటే తింటాడు, అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఆఫీస్లోనే తింటాడు. ఆ రోజు సండే కాబట్టి అన్నీ చేయడానికి కూడా వీలైంది. సో అవండి స్పెషల్స్: కీర్, పులిహార, బీన్స్ కర్రీ, ఒట్టిపప్పు అండ్ రసం. ఇది ఒరిస్సా స్పెషల్ కీర్ అంట. దీని మేకింగ్ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. బేసిక్గా నేను పెద్ద స్వీట్స్ తినను, కానీ ఈ మధ్య తింటున్నా. అది కూడా ఎక్కువ స్వీట్గా ఉంటే తినలేను. అండ్ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు, నా టేస్ట్ ప్రకారం. అండ్ మీ బర్త్డే రోజు మీరు పక్కాగా తినాలి అనుకునే స్పెషల్ ఐటమ్ ఏదో ఉంటుంది కదా, అంటే మీకు చాలా నచ్చింది, చిన్నప్పటి నుండి బర్త్డేకి అస్సలు స్కిప్ అవ్వదు అలాంటివన్నీ అని. అదేంటి, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఆ రోజు అందరం మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. దానికోసం నేను చాలా సింపుల్గా రెడీ అయ్యా. ఇది నేను శారీని ఫ్రాక్గా కన్వర్ట్ చేసా, బేసిక్ ఫ్రాక్. శారీస్ చాలా ఉన్నాయండి, అవి ఎలాగో కట్టాము, అందుకని ఇలాగ కన్వర్ట్ చేసుకుంటే మనకి అవసరానికి రెడీగా వేసుకోవడానికి ఉంటుంది. అండ్ లెట్స్ గో. మేము జేపీ నగర్ దగ్గర మెట్రో ఎక్కాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి. జనరల్గా మీ ఊరు దేనికి స్పెషల్ అలా ఇలా అడుగుతారు కదా, బెంగళూరు మాత్రం మనం ట్రాఫిక్ కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెట్రో ట్రైన్ నుండే మనము టెంపుల్ చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇంకా దగ్గర నుండి కూడా కనబడుతుంది, నేను అది మిస్ అయిపోయాను, చూడలేదు. ఇటువైపు తిరుగుండడం వల్ల ఏదో దొరికినంత క్యాప్చర్ చేసి. అయితే మేము శాండిల్ సోప్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ దగ్గర దిగాము. అబ్బా చాలా రద్దీ అండి బాబు మొత్తం. నాకైతే లిటరలీ కాస్త అమీర్పేట్ వైబ్స్ వచ్చాయి కాసేపు. మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ మ్యూజియంకి వెళ్ళారు. సో మేము వచ్చే గ్యాప్లో వాళ్ళు ఇక్కడ ఒక చిన్న షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మెట్రో నుండి కాస్త ముందుకెళ్ళి రోడ్ క్రాస్ చేశాక ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ బజార్ వస్తుంది. వాళ్ళు ఇక్కడే షాపింగ్ చేస్తున్నారని మేము ఇక్కడ దిగాము. అండ్ దిస్ ఈస్ రిలయన్స్ స్మార్ట్ బజార్. దీనికి ఆపోజిట్గానే శాండిల్ సోప్ ఫ్యాక్టరీ ఉంది. మేము ట్రావెల్ చేసింది గ్రీన్ లైన్ మెట్రో, డైరెక్ట్ ట్రైన్. ఎక్కడ మేమేం చేంజ్ అవ్వలేదు, జేపీ నగర్ టు శాండిల్ సోప్ ఫ్యాక్టరీ. అదిగో ఇదేనండి శాండిల్ సోప్ ఫ్యాక్టరీ, క్వైట్ ఆపోజిట్ టు రిలయన్స్ స్మార్ట్. వాళ్ళు బిల్లింగ్ చేసే గ్యాప్లో నాకు కొంచెం టైం దొరికింది. ఆ టైంలోనే నాకు పానీపూరి కనిపించింది. ఇంకేముంది, ఆపుకోలేం కదా, ఇది ఫుల్గా వేసేసాను అనమాట. నుండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము, వాకబుల్ డిస్టెన్సే. అయితే నాకు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ గురించి నేను ఫీల్ అయిన ట్రూ ఎక్స్పీరియన్సెస్ని నేను ఇంకొక వీడియోని పోస్ట్ చేస్తాను. బయటకు వచ్చాక మేము ఇంకా బండికి పెట్రోల్ లాగా మేము కూడా చాలా ఇష్టమైనవన్నీ తాగాము. నేనైతే థమ్స్అప్ ప్రిఫర్ చేశాను. ఓంకార్, పక్కనేమో సనంత. వీడు కావాలని అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ లత, అండ్ పక్కన మా అత్తయ్య గారు, ఆ పక్కన లతక్క వాళ్ళ హస్బెండ్. మళ్ళీ నేను ఇలా తీసుకొచ్చా కావాలని, అయినా అదే ఎక్స్ప్రెషన్. అండ్ ఇక్కడ మా మావయ్య గారు అండ్ ద బర్త్డే బాయ్ సన్నీ. వాయిస్ రికార్డ్ చేస్తున్నది ఎర్లీ అవర్స్లో, సో ఇక్కడ ఒక స్వీట్ డిస్టర్బెన్స్ ఉంది, వింటున్నారు కదా, బర్డ్స్ అరుస్తూ ఉన్నాయి. వీడియో ఇలా పోస్ట్ చేస్తాను అనేసరికి లాస్ట్కి ఎక్స్ప్రెషన్ మార్చేయలేదు. ఇదండి మా మరిది గారి బర్త్డే, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.